కానీ ఎక్కడ వాడతావు నువ్వు పేరుని? ఎక్కడ వాడతావు నువ్వు ఆ పేరుని? ఎందుకొరకు వాడుతున్నావు ఆ పేరుని? ఎక్కడికి వెళ్ళాలని? ఎటువైపు నీ ప్రయాణం? ఏ ఆలోచనతో ఉన్నావు? ఏ తలంపుతో ఉన్నావు? మనందరికీ ఒకే ఒక గమ్యం ఉంది. ఆమెన్. ఒకే ఒక గమ్యము, ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ గమ్యం పరలోకం. ఆ నాయకుడి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకే ఒక పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ. ఒకే శరీరాన్ని తింటున్నాం, అది యేసయ్య శరీరం. ఒకే రక్తమును తాగుతున్నాం, అది యేసయ్య రక్తం. మరి ఎందుకు ఇన్ని రకాలుగా మారిపోతున్నాం? ఎందుకు ఇన్ని రకాలు ఆలోచిస్తున్నాం? ఎందుకు ఇన్ని రకాలుగా తలపడుతున్నాం? దేవుని బిడ్డ, రక్షణ ప్రభు యేసుక్రీస్తు కృప వలన కలుగుతుంది. కానీ నువ్వు ఆయనను వెంబడించే ఆ యొక్క విధానంలో, ఆయనని వెంబడించి ఆయనతో నడిచే ఆ ప్రక్రియలో, ఆ అధ్యయనంలో, ఆ ప్రక్రియలో, ఆ అభ్యాసంలో, ఆ ప్రాక్టీస్లో, ఆ ప్రయాణంలో నువ్వు ఎవరెవరినో కలుస్తున్నావు, నువ్వు ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు, ఎవరెవరినో దర్శిస్తున్నావు, నిన్ను ఎవరో కలుస్తున్నారు, నీతో ఎవరో మాట్లాడుతున్నారు. నువ్వు ఎటువైపో చూస్తున్నావు, ఎటువైపో తలంచుతున్నావు, ఏవో తలంచుతున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, ఏదో 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 తలంచుకుంటూ తిరిగి 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 నువ్వు చెప్పే మాట ఏంటంటే, నా గురి ప్రభువైన యేసుక్రీస్తే, నా లక్ష్యం ప్రభువైన యేసుక్రీస్తే, నా గమ్యం పరలోకమే, నా శాశ్వత ప్రపంచము, శాశ్వత లోకము పరలోకమే అని చెప్తున్నావు. కానీ నీ ఆలోచనలు ఎటువైపో, నీ తలంపులు ఎటువైపో, నీ మాటలు ఎవరెవరి వైపో, నీ మాటలు ఎవరెవరి తలంపుతోనో, ఎవరెవరి ప్రేరేపణతోనో, ఎవరెవరి నడిపింపుతోనో. ఎన్ని రకాలుగా నువ్వు మారుతూ ఉంటే నాన్న, దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, దేవుని సంగమా, నీ గమ్యం మారిపోతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? నీ గమ్యం మారిపోతుంది. యెహోషువా, నేను మోషేకు తోడున్నట్టు నీకు తోడుంటాను. ప్రైజ్ ది లార్డ్. యెహోషువా, నేను నా సేవకుడైన మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను. నా మోషేకు ఆజ్ఞాపించినవన్నీ నీవు తూచా తప్పకుండా పాటించాలి. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. ఎక్కడికి? కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. ఓ దేవా, ఏమిటిది? కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. ఎందుకంటే నా మార్గం ఇరుకైంది. నాశనానికి పోవు మార్గము విశాలంగా ఉంటుంది, అది విశాలమైంది. కానీ నా సోదరుడా, సోదరి, దేవుని మార్గము ఇరుకైనది. అందులో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, అందులో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, అందులో నడుస్తూ వెళ్తూ నువ్వు ఆయనతో సంభాషిస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయన నువ్వు అడుగుతున్నప్పుడు, ఇరుక్కు మార్గంలో విశాలతను కలుగజేసే దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇరుకులో విశాలతను కలుగజేస్తాడు. ఇవ్వగలడు, చేయగలడు. ఏమైనా నువ్వేం నమ్ముతున్నావు? ఏం విశ్వసిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం నమ్ముతున్నావు? ఏం విశ్వసిస్తున్నావు? ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నాను. అయితే నీ పట్ల చేస్తాడు. ఆయన నీ పట్ల చేస్తాడు. ఎదురుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. దాని గురించి నువ్వు ఆలోచించకు. ఎదురుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం. దాని గురించి నువ్వు ఆలోచించకు. ఎందుకు? దాని గురించి నువ్వు ఆలోచించు. ఎందుకు? దాని గురించి ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ సముద్రము కన్నా గొప్పవాడు, ఆ సముద్రం కన్నా గంభీరమైన వాడు, ఆ సముద్రం కన్నా లోతైన వాడు. ఆ సముద్రము కూడా ఆయనకు భయపడుతుంది. ఆ సముద్రంలో నీళ్లు నింపిన దోసిలు ఆయనవే.
హల్లెలూయా. నువ్వు సముద్రం చూసి ఆలోచిస్తావా? యేసయ్యను చూసి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతిస్తావా? ఇజ్రాయేలు ప్రజలు, మోషే ఐగుప్తుల సమాధులు కరువయ్యాయని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపుతారా? ఏంటిది? ఫరో సైన్యం వస్తుంది. మేము చెప్పలేదా ముందే నీకు, మోషే మాకొద్దయ్యా ఈ బతుకు, బయటికి వెళ్ళటం వద్దయ్యా, మేము ఈ ఐగుప్తులకి బానిసలమవుతామయ్యా, దాసులమై ఉంటామయ్యా. మోషే మీకు చెప్పలేదా? ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? అహరోనో ఎందుకు తీసుకొచ్చారు? మోషే పైన శనిగారు, అహరోను పైన శనిగారు, శనిగారు శనిగారు శనిగారు. ఆ దేవా, మోషే కూడా వా, వీళ్ళ సనుగులు, వీళ్ళ అరుపులు, బాధ. ఒకసారి చూడండి వాక్య భాగం. మోషే వెళ్ళి మొరపెడుతున్నాడు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరికయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఏమంటున్నాడు ప్రభు? మోషేతో ఏమంటున్నాడు? మోషే, నువ్వెందుకు మొరపెడుతున్నావు నాకు? అసలు ఏంటి దేవుడి మాట? ఇలా అనొచ్చా? అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. నిర్గమకాండం 14:15 అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ప్రవ్వా, ఏమంటున్నావు నువ్వు? నీ మాటలో అంతరార్థం ఏంటి? అంతర్భావం ఏంటి? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ఇదేంటిది? నేను నీకు మొరపెట్టక ఇంకెవరికి మొరపెట్టాలి? నిజమా కాదా? ఎవరికి మొరపెట్టాలి మోషే? దేవుడికి మొరపెట్టకూడదా? కదా? ఎదురుగా సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వస్తుంది, వీళ్ళేమో జనులేమో సనుగుతున్నారు, గునుగుతున్నారు, అరుస్తున్నారు. ఏడిచే వాళ్ళు ఏడుపు, సనిగే వాళ్ళు సనుగు, అరిచే వాళ్ళు అరుపులు. ఇప్పుడు ఏం చేయాలి నేను? నీకు మొరపెట్టక? నీకే కదా నేను మొరపెట్టాలి. నువ్వు చెప్తే కదా నేను వచ్చాను, నువ్వు చెప్తే కదా వాళ్ళని నేను తీసుకొని వచ్చాను, నువ్వు కదా అక్కడ అన్ని అద్భుతాలు చేసింది, నీకే కదా నేను మొరపెట్టాలి. కానీ ఆయన అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. నీవేళ నాకు, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డ మోషే, ఏంటి నాయనా నువ్వు నాకు మొరపెడతావేంటి? నాకెందుకు మొరపెడుతున్నావు? సాగిపోమని చెప్పవాలను. ఎటువైపు? ఎట్లా చెప్పాలా? సాగిపోమని చెప్పు, సాగిపోమని చెప్పు. ఇంకా మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుమనను. ఆమేన్. నేను చేస్తా అంటున్నాడా, నువ్వు చెయ్యి అంటున్నాడా? కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. ఆమేన్. అంటే దేవుడు మోషేలో ఆ సామర్థ్యాన్ని పెట్టేశాడు అంతే. సముద్రాన్ని 2 పాయలుగా చేయగల సామర్థ్యాన్ని దేవుడు మోషేలో పెట్టాడు. నేను చేస్తా అనట్లేదు. నేను చేస్తా అంటున్నాడా? కాదు, నేను చేస్తా అనట్లేదు, నువ్వు చెయ్యి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెయ్యి మోషే. నీ చేతి కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చాపి ఆ సముద్రం 2 పాయలుగా చెయ్యి. నాకెందుకు మొరపెడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. అంటే మోషేకు అర్థం అవ్వట్లేదు, మోషేకు తెలియట్లేదు మోషేలో దేవుడు ఏముంచాడో. హల్లెలూయా. ఈరోజు క్రీస్తులో ఉన్న నీకు అర్థమైతలేదు బిడ్డ, క్రీస్తు నీలో ఏముంచాడో నీకు తెలియట్లా, నీకు తెలియట్లా. నా మాట నిజం, దేవుని సేవకుడుగా ఈ మాట నేను సెలవిస్తున్నాను. ప్రభువు ఏమి నీలో ఉంచాడో నీకు తెలియట్లా. తెలియక నువ్వు కొంచెం ఇంకా లోకం వైపు ఒకరోజు, క్రీస్తు వైపు 2వ రోజు, స్నేహితుల వైపు 3వ రోజు, 4వ రోజు బంధువుల వైపు,
5వ రోజు ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది, 6వ రోజు కాళ్ళల్లో నొప్పి ఉంది, 7వ రోజు చర్చ్. ప్రైజ్ ది లార్డ్. 7వ రోజు 7వ రోజు పోకపోతే ఉప్పు పాత్ర వేస్తాడు మా పాస్టర్. ఇంటికి వస్తాడు తెలుసా, మా పాస్టర్ సంగతి తెలియదే మీకు. ఇంటికి వస్తాడు ఆయన. ఆదివారం నాడు చర్చికి పోకపోతే ఏం తెలుసా, ఇంటికి వచ్చేస్తాడు డైరెక్ట్ వచ్చి ఎందుకు రాలేవమ్మా అనడు, తిడతాడు. అబోయ్ వెళ్ళాలా, భక్తో భయమో తెలీదు, వెళ్ళిపోతారు 7వ రోజు కొందరు. కానీ నాన్న కొందరు 6 రోజులు క్రీస్తుతో ఉంటారు. ఆమేన్. ఇంట్లో ఉన్నా, ఒంట్లో ఎలా ఉన్నా, చర్చిలో వచ్చిన, పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, బస్లో ఉన్నా, బైక్ మీద ఉన్నా క్రీస్తుతో ఉంటారు వాళ్ళు. ఆమేన్. ఒకవేళ ఎప్పుడు పెడతారో కూడికలు పాస్టర్ గారు, ఏ కూడిక పేరుతో పాస్టర్ గారు పిలుస్తారో నన్ను, వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి. నేను మధ్య కూడికలు లేవు. మరీ ఆదివారం అంటే 7 రోజులకు ఒక్కసారి చర్చ్ అంటే ఏంటా బతుకుచ్చి, ఏం బతుకది? ఆదివారం చర్చి, ఆదివారం క్రైస్తవుడు అని వద్దు. ఎస్, ఇలాంటి ఆశలు కలుగుతాయి, ఇలాంటి తలంపులు కలుగుతాయి. క్రీస్తు నీలో ఏం దాచి ఉంచాడో నీకు తెలియాలి. ఆమేన్. దేవుడి చిత్తమైతే రేపు సాయంత్రం ఆయన మాట్లాడును గాక. హల్లెలూయా. మీకు ఒక గమ్మత్తు చెప్పనా, నేను ప్రిపేర్ అయిన మెసేజ్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ అవ్వలే ఆ మెసేజ్. లిటరల్గా నేను వేరే మెసేజ్ ఉంది, ప్రిపేర్ అయి ఉన్నాను, అది కూడా ప్రార్థన చేసుకుని ఆయన మాట్లాడిందే. మరి ఇక్కడ వచ్చిన తర్వాత నిలబడ్డాను, ఆ మెసేజ్ ఓపెన్ కూడా అవ్వలేదు, ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. కంప్లీట్ చేంజ్, మార్చలేదు. వాక్యమే వేరు, నేను ప్రిపేర్ అయిన సందేశం వేరు. దేవుడి చిత్తం అయితే అది ఇంకో రోజు ఆయన అనుమతిస్తాడేమో ధ్యానించడానికి. చూసారా నా నోటి నుంచి ఏ మాట వస్తుందో, ధ్యానించడానికి ఆయన అనుమతిస్తాడేమో. ఏం మాట నువ్వు అనుకుంటే అట్లా ధ్యానిస్తావు, అట్లా ధ్యానిస్తే ఇట్లా పోతాం. అట్లొద్దు, అట్లా ధ్యానం చేయొద్దు. ఆయన అధికారానికి, ఆయన ఆత్మకు, ఆయన సార్వభౌమ అధికారానికి అప్పగించుకోవాలి మనం. ఆమేన్.